This is G3 News. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరిస్తూ ఆదివారం గూడూరు పట్టణంలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఎస్పీ నాయకులు రుద్రాక్షల సాయినాథ్, బేడబురద జంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి సీసింద్రి మాదిగ మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో అనేక మంది తమ ప్రాణాలు పణంగా పెట్టారని గుర్తుచేశారు. ఆ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి మాదిగ బిడ్డపై ఉందన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి మరియు మాదిగ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల పోరాట పటిమను కొనియాడుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు గోవిందు శ్రీనివాసులు మాదిగ, గూడూరు గోపాల్ మాదిగ, సీనియర్ నాయకులు మీరయ్య మాదిగ మరియు నాయకులు ఉద్దాల మణి నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ గూడూరు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మార్చి 1వ తేదీన మాదిగ జాతి కోసం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్నటువంటి 30 సంవత్సరం పోరాటంలో అసూలు బాసినటువంటి మహేష్ మాదిగ, దామోదర మాదిగ ఇలా అందరికీ నివాళులు అర్పించడం ఈరోజు జరిగింది. ముందుగా వాళ్ళందరికీ నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకొని మనం ముందుకు వెళ్తున్నామంటే మాదిగ అమరవీరులను గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించిన అమరవీరులకు నివాళులు అర్పించిన సందర్భంగా మన మాదిగ జాతి కోసం త్యాగం చేసినటువంటి మాదిగ అమరవీరులకు జోహార్, జై భీమ్. ఇక్కడికి ఇచ్చేసిన వీరులకు ఈరోజు ఎంఆర్పీఎస్ తరఫున నివాళులర్పిస్తున్నాం. 30 ఏళ్ళుగా గత కృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటం చేసినటువంటి మా అన్న మందకృష్ణ మాదిగ గారు త్యాగము, అలాగే ఈ అమరవీరుల త్యాగమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఎంతోమంది కృషి చేసి తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త అలాగే నాయకులు త్యాగం ఎంతో ఉంది. కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా కృష్ణమాదిగ అలాగే ఈ అమరవీరులకి చెందుతుంది. ఎంతోమంది త్యాగం చేసి అమరవీరులైన మాదిగలకి మేము మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి వసిస్తున్నాం. అలాగే ఇక్కడ ఇచ్చేసిన మా మాదిగ జాతికులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ఎంఆర్పీఎస్ ఇంకా ఉన్న స్థాయికి ఎదగాలని కోరుకుంటూ నేను కోరుకుంటున్నాను. True News, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.